హాస్పిటల్లోకి వచ్చిన పోలీస్తో సునంద ఇలా అంటూ ఉంటుంది. ఆ కారు ఎవరిది కనుక్కున్నారా, ఎంక్వైరీ చేశారా అని చెప్పి కోపంతో అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు. ఆ కారు ఎవరిదో కాదు మేడం, జడ్జి గౌరీ ప్రసాద్ గారి కొడుకు సూర్య ప్రకాష్ గారి కారే, అతను కూడా ఒక లాయరే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సునంద ఇలా అంటూ ఉంటుంది. అతను జడ్జి అయితే ఏంటి, లాయర్ అయితే ఏంటి, ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. నా కొడుక్కి ఇలా జరగడానికి కారణం వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వదలని వాళ్ళని అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు. మేడం మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఆ కార్ని ఎవరు డ్రైవ్ చేశారో నేను కనుక్కుంటాను మేడం, మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి, ఇక్కడ మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు. సరే అని చెప్పి అక్కడి నుండి అయితే పోలీస్ ఆఫీసర్ అయితే గౌరీప్రసాద్ ఇంటికి వెళ్తాడు. ఇక పోలీస్ ఆఫీసర్ రావడంతో గౌరీప్రసాద్ అయితే ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సార్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను సార్, ఎందుకంటే నిన్న ఈ రోడ్లో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో అక్కడ మీ కారే ఉంది, మీ కార్ ద్వారానే ఇంకొక వ్యక్తి యాక్సిడెంట్ చేయబడ్డాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న జ్యోతి, జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అడుగుతూ ఉంటాడు. ఆ కార్ని డ్రైవ్ చేసింది ఎవరో చెప్పగలరా మాకు, ఆ ఇన్ఫర్మేషన్ కోసమే ఇక్కడికి వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, సూర్యబాబు గారి కారు నుంచి ఎవరో ఇంకొక వ్యక్తిని యాక్సిడెంట్ చేశారు, అది ఎవరై ఉంటారు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటారు. సార్ వాళ్ళని ఇప్పుడు మేము అర్జెంటుగా తీసుకొని వెళ్ళాలి, చెప్పండి సార్, ఆ కార్ని నిన్న రాత్రి ఎవరు డ్రైవ్ చేశారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని గౌరీప్రసాద్, హైమావతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇలా జరిగిందా, అయినా నిన్న రాత్రి గుడికి వెళ్ళింది జ్యోతి అలాగే జీవన కదా, మాకేమీ చెప్పలేదేంటి అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న కుట్టి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. యాక్సిడెంట్ జరిగిందా, అమ్మో ఇప్పుడు సూర్యబాబు గారికి ఏమవుతుందో ఏంటో, ఏం చేస్తారో ఈ పోలీసులు అని చెప్పి అక్కడ ఉన్న కుట్టి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక జ్యోతి, జీవన మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యి జీవన అయితే జ్యోతి వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్యోతి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ పోలీస్ ఆఫీసర్ అడిగిన దానికి జ్యోతి నేనే ఆ యాక్సిడెంట్ చేసింది అని చెప్పి అయితే ఒప్పుకుంటుంది. ఇక కూతురు మీద నింద పడకుండా తన మీద తానే నింద వేసుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.